ఈరోజు స్పెషల్గా నేను ఏం చేస్తున్నానంటే ఐస్ క్రీమ్ చూసారా, ఐస్ క్రీమ్ మిక్స్ క్వాలిటీ బ్రాండ్ అనమాట. ఇది మనకి డిమార్ట్లో హోల్సేల్ షాప్లలో దొరుకుతుందండి. మనం దీంతో ఈజీగా మనం ఇంట్లోనే వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. వెనిలా ఫ్లేవర్ చూసారా, ఇలా ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ మనకి స్టెప్ బై స్టెప్ ఇలా ఉంటుందండి. చూడండి, మంచిగా దీన్ని చదివేసుకొని మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ దీనికి మనం ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇవి మంచిగా ఫుల్ క్రీమ్ మిల్కే అనమాట. తీసుకొని దీన్ని వేడి చేయాలి. వేడి చేసి కప్ షుగర్ వేసుకోవాలండి. మనకి ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మనం ఫాలో అయితే సరిపోతుంది. కప్ షుగర్ ప్లస్ అందులోనే 1/2 లీటర్ పాలలో కొన్ని పాలు మనం సపరేట్గా పెట్టుకోవాలి. ఈ సపరేట్గా పెట్టుకున్న పాలల్లో ఈ పౌడర్ అనేది మనం మిక్స్ చేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత సేమ్ ఇదే పౌడర్ని మనం పాలల్లో కలిపి మిక్స్ చేసుకొని బాగా మిక్స్ అయిపోయిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే అండి. దానికి ఐస్ క్రీమ్కి ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడం కోసం పల్లిపట్టి ఉంటుంది కదా, దాన్ని వేస్తున్నాను. అలాగే చాక్లెట్ ఉంటుంది కదా, డైరీ మిల్క్ చాక్లెట్, దాన్ని కొంచెం ముక్కలు పీసెస్ చేసి వేస్తున్నాను. ఓకే, పాలు కాగాయి. ఇప్పుడు మనం ఈ పాలల్లో షుగర్ వేసుకుందాం. షుగర్ వేసుకొని ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుందాం. దీన్ని ఇట్లా మంచిగా మిక్స్ చేసుకుంటే షుగర్ అనేది మంచిగా మిక్స్ అయిపోతుంది పాలకి. లేకపోతే మనం పట్టించుకోకపోతే షుగర్ కింద అంటుకుపోయి అంత మంచిగా టేస్ట్ రాదండి ఐస్ క్రీమ్. అప్పుడప్పుడు ఇలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, మీకు కంప్లీట్ ఈ ప్రాసెస్ అంతా చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈజీగా చేసేయచ్చు. ఇలాంటివి అప్పుడప్పుడు మా ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. ఈ పాలు మంచిగా ఇంకా చక్కెరతో కలిసి మిక్స్ అయిపోయి మొత్తం కాగిపోయే వరకు మనం మిగిలిన ఇక్కడ కొన్ని పాలు తీసాం కదా, ఈ పాలల్లోకి ఐస్ క్రీమ్ మిక్స్ కలిపేద్దాము. ఓకేనా, ఇదిగోండి ఐస్ క్రీమ్ పౌడర్. కలిపేసుకోండి. ఐస్ క్రీమ్ పౌడర్ని మనం ఉండలు కట్టకుండా ఇలా పాలల్లో కలుపుకుంటూ ఉండాలి. అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి. మీరు ఒకసారి వేసారంటే అది ఉండలు అయిపోతుంది. మనకి ఐస్ క్రీమ్ మంచిగా స్ట్రక్చర్ అనేది ఉండదు అనమాట. మంచి టేస్ట్ రావాలంటే కొంచెం ఓపిక్గా కలపాల్సిందే. చిక్కగా అయిపోతుందండి కలుపుతున్న కొద్దీ. వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి, ఎలా వచ్చిందో మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే. ఈజీనే చేయడం కదా ప్రాసెస్. మనకి పాలు అనేది వేడైపోతున్నాయి, మంచిగా మరుగుతూ ఉంటాయి పాలు. ఆ పాటికి మనం దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఇది బాగా మిక్స్ అయితే మనకి పాలల్లో మిక్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకే, మీరు ఇక్కడ కొంచెం ఓపిక చూపించలేదనుకోండి, ఇదే ఉండలు మనకు పాలల్లో కూడా అవుతాయి. తర్వాత మనం వాటిని కరెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. చూసారా, చాలా ఈజీగానే అయింది. ఇది అంత కష్టమేం లేదు. ఇలా మనం మిక్స్ చేయడానికి ఇలా ఫోర్క్ లాంటివి యూజ్ చేయండి. లేకపోతే మనకి మిక్సింగ్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది కదా, అదైనా వాడచ్చు, లేదా బ్లెండర్ అయినా వాడచ్చు. మా ఇంట్లో అవన్నీ ఉన్నాయి, కానీ ఫోర్క్తో కూడా నేను చాలా బాగా చేయగలుగుతాను. ఎందుకంటే స్పూన్ కన్నా మనకి ఇది చాలా ఈజీ అవుతుంది మిక్స్ చేయడం. ఎప్పుడైనా చూడండి, మీరు ట్రై చేయండి. స్పూన్తో కన్నా మనకి బ్లెండర్తో కన్నా ఇలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ అది కడగాలి, ఇదంతా కన్నా ఈ స్పూన్ మన ఫోర్కు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. చూసారా, బాగా మిక్స్ అయింది. తర్వాత మనం ఇదే పాలల్లో దీన్ని స్లోగా వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు రాకూడదండి. మనం ఫోర్క్ వాడితే భలే మిక్స్ అయిపోతుంది, డౌట్ అనేది ఉండదు. చూసారా, లాస్ట్ వరకు మనం మొత్తం వేసేసుకుందాం.
ఇలా కలుపుతున్న కొద్దీ ఇది కూడా చిక్కగా అయిపోతుందండి పాలతో కలిసి. ఇది టేస్ట్ ఎట్లా ఉంటుందో చూస్తాను. ఐస్ క్రీమ్ లానే ఉంది. వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ మనకి లిక్విడ్ లాగా అయిపోతే ఎలా ఉంటుంది ఆ విధంగా ఉందన్నమాట. మనకి ఇలా మిక్స్ చేసుకోవాలి, ప్రాపర్గా మిక్స్ చేసుకుంటేనే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి పాలు అనేవి చిక్కగా అయిపోయాయి కదా. ఇలా చిక్కగా అయిపోయినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. కూల్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి చాకో అంటే చాక్లెట్వే నేను ముక్కలు చేసి వేసాను. మనకి చాకో చిప్స్ ఉంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది పల్లి పట్టి ఉంటుంది కదా, దాన్ని నేను ఈ విధంగా స్మాష్ చేసి ప్యాకెట్ నుంచి దీన్ని కూడా మనం పైనుంచి వేసేసి జస్ట్ ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెడితేనే మనకు ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. ఎన్ని అవర్స్ పెట్టాలంటే 4 అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుందండి. ఐస్ క్రీమ్ రెడీ అయింది. కంప్లీట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినాక ఎలా వచ్చిందో చూపిస్తాను. ఓకే చూడండి ఐస్ క్రీమ్ మిక్స్ మొత్తం చల్లారిపోయింది. మనం మంచి ప్లాస్టిక్ లంచ్ బాక్స్ దాంట్లోనే వేసేస్తున్నా. చూడండి ఇందులో వేస్తే ఏంటంటే మంచిగా ఐస్ క్రీమ్ ఫామ్ అవుతుంది, ప్లస్ మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అనేసి నేను ఇందులో వేస్తున్నాను. చూడండి తర్వాత మనం ఇందులోకి ఏమేమి కలుపుతున్నాం, చాక్లెట్ ఉంటుంది కదా, డైరీ మిల్క్ చాక్లెట్, దీన్ని పీసెస్గా చేసా అన్నా కదా, అదే వేసేస్తున్నాను. ఇలా మనం వేస్తే చక్కగా మొత్తం అన్ని ప్లేసెస్లోకి మనకి తింటుంటే ఐస్ క్రీమ్ ఈ చాక్లెట్ పీసెస్ వస్తుంటాయి. నెక్స్ట్ ఇది పల్లి పట్టి ఉంటుంది కదా, అవి వేస్తున్నాను. వీటిని మనం జస్ట్ పైనుంచి వేసేస్తే చాలు, మొత్తం అంతా వచ్చేస్తాయండి. ఐస్ క్రీమ్ అంటే మనం దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 4 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే యమ్మీ యమ్మీ ఐస్ క్రీమ్ వెనిలా ఫ్లేవర్ మన ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఈ బాక్స్ అయినా సరే ఒకసారి తినేస్తాం, అంత బాగుంటుంది. మా ఇంట్లో మా బాబు బాగా తినేస్తాడు. ఈ ఐస్ క్రీమ్ అనేది మనం నైట్ తయారు చేసుకొని పెట్టుకొని మార్నింగే తినొచ్చు. ఓకే ఇలా మనం ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎర్లీ మార్నింగే దీన్ని తినడం కోసమన్నా మార్నింగే లేస్తాం అనమాట. మనం ఈజీగా టేస్టీగా చేసుకుని ఈ ఐస్ క్రీమ్ తినడం కోసం ఎర్లీ మార్నింగ్ లెగిసి మరి తింటాం. కాబట్టి ఇలా మనం స్వీట్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చెప్పు, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. మమ్మీ చెప్పు చెప్పు. 4 అవర్స్ తర్వాత ఐస్ క్రీమ్ ఎలా ఉందో చూద్దాం రండి. చూసారా, అర్థమవుతుందా ఐస్ క్రీమ్ ఎలా ఉందో? చాలా బాగుంది కదా. అలాగే టేస్ట్ ఎలా ఉందో నేను చూసి చెప్తాను. చూడండి మనం బయట దొరికే ఐస్ క్రీమ్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనుకుంటున్నా, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. సూపర్, నిజంగానే వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ లానే ఉంది. మీరైతే డౌటే పడవసరం లేదు. మీరు ఇంట్లో కూడా చక్కగా చేసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మొత్తం చూసారు కదా, రియల్గా మీరు ఇంట్లో ట్రై చేయండి. చాలా చాలా బాగుందండి. నిజంగా ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చింది. ఓకేనా, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వావ్, నిజంగా రియల్గా నమ్మండి, చాలా బాగా వచ్చేసింది తెలుసా.